Hello everyone, welcome back to my channel English with Tulsi. In our channel, I already uploaded simple present tense and present continuous tense videos. If you're watching my channel very first time, if you're interested to know about tenses, please go through those videos first and then continue now. Then only you can understand much better. At the same time, if you like my content delivery, don't forget to like, share and subscribe to my channel to support me. Let us move to today's class, that is present perfect tense. What are the areas we generally use and how to identify that it is a present perfect tense with the keywords and the formula and with examples we are going to discuss now. Let us move first one, that is present perfect tense indicate an action which may started in the past and the work completed just before. ఈ ఏరియాలో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని యూస్ చేస్తాం అండ్ జస్ట్ నౌ కంప్లీటెడ్ యాక్షన్స్ ఇండికేట్ చేయడానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని యూస్ చేస్తాం. ఇన్ అడిషన్ టు దాట్ an action which may completed with the time indicator or without time indicator. ఒక స్పెసిఫిక్ టైం ని మెన్షన్ చేస్తూ కంప్లీటెడ్ యాక్షన్ ని చెప్పడానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని యూస్ చేస్తాం. టైమే మెన్షన్ చేయకుండా ఉన్న ఏరియాస్ లో కూడా కంప్లీటెడ్ యాక్షన్స్ చెప్పడానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని యూస్ చేస్తాం. ఇన్ సింపుల్, present perfect tense denote an action which completed just before, recently. Sometimes it may started in the past also. Let us move the rules and the examples. Before that, the formula for present perfect tense is, it starts with obvious, any sentence starts with subject followed by has or have helping verbs. Perfect tense lo manaku has and have maatrame vastayi based on the singular and plural, followed by V3 form. We can also call that as past participle. V3 form followed by an object. సో ఎప్పుడు మ్యామ్ హ్యాజ్ అండ్ హ్యావ్ చెప్పారు కదా, సో ఎప్పుడు వాటిని యూస్ చేయాలి, ఏ సబ్జెక్ట్ ముందు యూస్ చేయాలంటే అది కూడా నేను ఇండికేట్ చేసి పెట్టాను ఇక్కడ. జస్ట్ కాన్సన్ట్రేట్. ఐ, వి, యూ, దే అండ్ ప్లూరల్ ఫార్మ్స్ ఏది వచ్చినా వాటి తర్వాత మనం హ్యావ్ ఏ యూస్ చేయాలి. అండ్ థర్డ్ పర్సన్ సింగులర్స్ అయినా హీ, షీ, ఇట్ అండ్ ఎనీ సింగులర్ నేమ్ వాటి ముందు మనం హ్యాస్ యూస్ చేయాలి. సో ఆల్ ద సింగులర్స్ గోస్ విత్ హ్యాస్ అండ్ రిమైనింగ్ plural forms like I, we, you, they and plurals ఇవన్నీ వీటన్నిటి తర్వాత have use చేయాలి. I hope you understand this. Let us move the rule number 1. As I said before, first rule, it indicates an action that completed just before, just now. ఇంతకు ముందే కంప్లీట్ అయిపోయింది, నువ్వు రాకముందే మేము తినేసాం, ఇంతకు ముందే ఈ వర్క్ అయిపోయింది, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా. సో అటువంటివి ఇండికేట్ చేయడానికి ఈ సెంటెన్స్ యూస్ చేయొచ్చు. సో జస్ట్ నౌ అన్న కీవర్డ్ ఉంటుంది, ఇంతకు ముందే కంప్లీట్ అయి ఉండాలి. Moving to examples, I dash write a letter just now. ఇంతకు ముందే నేను ఒక లెటర్ రాశాను. సో ఇట్ స్టార్ట్స్ విత్ ఐ ఫాలోస్ విత్ హ్యావ్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఐ హ్యావ్ V1 ఫామ్ ని మనం V3 చేయాలి, పాస్ట్ పార్టిసిపల్. సో ఐ హ్యావ్ రిటన్ ఎ లెటర్ జస్ట్ నౌ, ఇంతకు ముందే నేను కంప్లీట్ చేశాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ డాష్ పెయింట్ ఎ పిక్చర్ జస్ట్ నౌ. ఇంతకు ముందే అతను పిక్చర్ని పెయింట్ చేశాడు. సో హీకి మనకు ఏం చెప్పుకున్నాం, హీకి మనకు హ్యాజ్ అని చెప్పుకున్నాం కదా, హీ సింగులర్ కాబట్టి హ్యాజ్. హీ హ్యాస్ పెయింట్కి V3 ఫామ్ పెయింటెడ్. సో నేను ప్రీవియస్ వీడియోస్లో వర్బ్ ఫార్మ్స్ కూడా చెప్పాను, కొన్ని రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఎవరైనా చూడకుండా ఉంటే అది చూడండి, సో దట్ యుల్ అండర్స్టాండ్. నేను డైరెక్ట్గా వర్బ్ ఫార్మ్స్కి వెళ్ళిపోతున్నాను. ఐ హోప్ యూ నో వర్బ్ ఫార్మ్స్ వెల్. ఇఫ్ నాట్, గో త్రూ మై ప్రీవియస్ వీడియోస్, ఇట్ లిటరలీ హెల్ప్స్ యూ అలాట్. లెట్ us move to second rule. An action that is completed without time indicators. ఇంతకుముందు మనం జస్ట్ నో కంప్లీటెడ్ యాక్షన్స్కి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఫార్ములా ప్రకారం ఆన్సర్స్ రాసాం కదా. ఇన్ ద సేమ్ వే వితౌట్ టైమ్ ఇండికేటర్స్ అంటే టైం ఎప్పుడు జరిగిందో, ఒక పని ఎప్పుడు కంప్లీట్ అయిందో మనకి స్పెసిఫిక్ టైమే మెన్షన్ చేసి ఉండరు, మనమే దాన్ని అజ్యూమ్ చేసుకోవాలి. ఆ కండిషన్స్లో కూడా మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. మూవింగ్ టు ఎగ్జాంపుల్స్, దే డాష్ ఫినిష్ దేర్ హోంవర్క్. వాళ్ళ హోంవర్క్ వాళ్ళు కంప్లీట్ చేసేస్తారు. ఇక్కడ ఏమో మనకు టైం ఉందా ఈ 2 ఎగ్జాంపుల్స్లో? సో టైం ఇండికేటర్ లేదు, అంటే టైంని మెన్షన్ చేయకుండా ఉన్నప్పుడు మనం దీన్ని కూడా యూజ్ చేయొచ్చు. సో దే అన్నది ప్లూరల్ ఫామ్ కదా, సో దే ఫాలోస్ విత్ హ్యావ్. దే హ్యావ్ ఫినిష్కి V3 ఫామ్ ఫినిష్. దే హ్యావ్ ఫినిష్డ్ దేర్ వర్క్. సో ఇక్కడ మనకు టైం ఇండికేట్ చేయలేదు, సో మనం దీన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గానే కన్సిడర్ చేయాలి. సో ఒకవేళ దీనికి మనం ఎలాగ ఐడెంటిఫై చేసుకుంటాం, పాస్ట్ టెన్స్ చెప్తున్నప్పుడు నేను మళ్ళీ కంపారిజన్స్ చేస్తాను, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ మచ్ బెటర్. ఇప్పుడు ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ సెకండ్ వన్, ద బస్ డాష్ రీచ్ ద స్టేషన్. స్టేషన్కి బస్ రీచ్ అయిపోయింది, ఎప్పుడు రీచ్ అయింది, ఏ టైం రీచ్ అయింది మెన్షన్ చేయలేదు, సో టైం ఇండికేటర్ లేదు ఇక్కడ. సో ఆ రూల్ ప్రకారం మనం ఒకసారి ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ద బస్ ఈజ్ సింగులర్, సో థర్డ్ పర్సన్ సింగులర్ ఏదైనా మనము థింగ్ అండ్ లివింగ్ థింగ్ అయినా నాన్ లివింగ్ థింగ్ అయినా వేటికైనా మనం హ్యాజ్ యూజ్ చేయాలి. ద బస్ హ్యాస్ రీచ్డ్. రీచ్ V3 ఫామ్ రీచ్డ్. ద బస్ హ్యాస్ రీచ్డ్ ద స్టేషన్. యాక్చువల్లీ ఇక్కడ రీచ్ ఉండాలి,
The bus has reached the station. I hope you understand this rule now. Let us move to third rule. An action that began in the past and going on at present at a particular time. సో ఒక టైంకి ముందు వరకు ఆ పని జరుగుతుంది. గతంలో స్టార్ట్ అయిన పని ఒక టైంకి ముందు వరకు ప్రస్తుతం జరుగుతూ ఉండాలి. ఒక టైంకి ముందు వరకు జరిగి అప్పుడు అక్కడ ఎగ్జాక్ట్గా స్టాప్ అవ్వాలి. అటువంటి కండిషన్లో కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తారు. ఐ రిపీట్, అన్ యాక్షన్ విచ్ మే స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ and it is going on for long period of time and it end at a particular time in present లో ఒక పర్టికులర్ టైంలో అవర్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. అటువంటి యాక్షన్స్ కూడా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాము. మూవింగ్ టు ఎగ్జాంపుల్స్, షీ డాస్ సింగ్ ఏ సాంగ్ ఫర్ అన్ అవర్. 1 hour నుంచి ఆమె పాట పాడుతూనే ఉంది. అంటే యాక్షన్ 1 hour ముందు స్టార్ట్ అయింది, అప్పటి నుంచి ఆమె పాట పాడుతూ ఉంది. సో ఎంతవరకు పాడింది? 1 hour ముందు వరకు పాడింది. అంటే అంతవరకు పని కంటిన్యూగా జరిగి అక్కడికి ఎండ్ అయింది. 1 hour ముందు వరకు పాడుతూ ఉంది అమ్మాయి. సో షీ సింగులర్ కాబట్టి హ్యాస్. She has sing V3 form, sing, sang, sung. She has sung a song for an hour. 1 hour నుంచి ఆమె పాట పాడింది. క్లియర్? నెక్స్ట్ వన్, we dash live in మదన్పల్లి for 10 years. మేము మదన్పల్లిలో 10 years ఉన్నాము. అంటే యాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 10 years బ్యాక్ యాక్షన్ స్టార్ట్ అయింది. సో కంటిన్యూస్గా 10 years మేము మదన్పల్లిలోనే ఉన్నాము. సో మనం మీరు మాట్లాడుకున్న టైంకి మేము అక్కడ ఉండలేదు, బట్ 10 years ఉన్నాము. పర్ఫెక్ట్గా ఒక యాక్షన్ కొన్ని సంవత్సరాలు జరిగింది, ఎండ్ అయ్యింది. సో అటువంటి ఇండికేషన్ చేసే సిచ్యువేషన్స్లో కూడా మనం ఈ టెన్స్ యూజ్ చేయొచ్చు. వి డాష్ లీవ్ ఇన్ మదన్పల్లి ఫర్ 10 years. వి ప్లూరల్ కాబట్టి వీ హ్యావ్, లీవ్కి V3 ఫామ్ లివ్డ్. వీ హ్యావ్ లివ్డ్ ఇన్ మదన్పల్లి ఫర్ 10 years. నెక్స్ట్ రూల్ ఈజ్ టైమ్ ఇండికేటర్స్. ఫోర్త్ రూల్ ఏంటంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం టైం ఇండికేట్ చేసే సిచ్యువేషన్లో కూడా యూజ్ చేస్తాం. మీకు ఇంకా ఈజీగా ఉండడానికి నేను కీవర్డ్స్ కూడా రాసి పెట్టాను చూడండి. దే ఆర్ లైక్ yet, till now, this month, this week and this afternoon. క్లియర్? అంటే ప్రస్తుతం, ఇప్పుడు, ఈ మంత్, ఈ వీక్లో, ఈ ఆఫ్టర్నూన్లో, అండ్ టిల్ నవ్ ఇంతవరకు, ఎట్ ఇంకా కాలేదు, అసలు ఇంతవరకు పని కాలేదు. అటువంటి కండిషన్స్లో మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఐ రిపీట్, ఎట్, టిల్ నవ్, దిస్ మంత్, దిస్ వీక్, దిస్ ఆఫ్టర్నూన్. క్లియర్? లెట్ us move to example. My father dash not come home yet. ఎట్ ఇంతకుముందు కీవర్డ్ ఇక్కడ ఉంది కదా. సో ఎట్ అంటే ఇంకా. సో ఇంకా మా ఫాదర్ ఇంటికి రాలేదు అంటే పర్ఫెక్ట్ యాక్షన్ ఇది. మేబీ వస్తూ ఉంటారు, మనం దేని గురించి మాట్లాడుతున్నాం, వస్తూ ఉంటారని మాట్లాడట్లేదు, ఇంకా రాలేదు అని ఒక యాక్షన్ ఇండికేషన్ చెప్తున్నాము. సో మై ఫాదర్ సింగులర్ కాబట్టి హ్యాస్, మై ఫాదర్ హ్యాస్ నాట్ ఉంది. సో నెగటివ్ ఫామ్ ఉంది కాబట్టి దీనికి మనం నెగటివిటీని యాడ్ చేయాలి. మై ఫాదర్ హ్యాజెంట్, కమ్కి V3 ఫామ్ కమ్, కేమ్, కమ్. మై ఫాదర్ హ్యాజెంట్ కమ్ హోమ్ యట్, ఇంకా ఇంటికి రాలేదు. క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. నాట్ ఉంది కాబట్టి మనం నెగటివ్ ఫామ్ యూజ్ చేస్తాం. హ్యాజెంట్, కేమ్. కమ్కి V3 ఫామ్ కమే, కమ్, కేమ్, కమ్. నెక్స్ట్ వన్, సీఎం డాష్ విజిట్ హైదరాబాద్ దిస్ వీక్. సీఎం హైదరాబాద్ని ఈ వీక్ విజిట్ చేశారు. పర్ఫెక్ట్ యాక్షన్. సో సీఎం సింగులరే కాబట్టి హ్యాస్, విజిట్ V3 ఫామ్ విజిటెడ్. సీఎం హ్యాస్ విజిటెడ్ హైదరాబాద్ దిస్ వీక్. ఇక్కడ కూడా మన కీవర్డ్ ఉంది చూడండి, దిస్ వీక్. క్లియర్? ఈ వీక్లో సీఎం హైదరాబాద్ని విజిట్ చేశారు. నెక్స్ట్ వన్, శివ డాష్ నాట్ కంప్లీట్ హిజ్ వర్క్ టిల్ నౌ. ఇక మన కీవర్డ్ ఉంది చూడండి, టిల్ నౌ. ఇంతవరకు శివ అనే వ్యక్తి తన వర్క్ని కంప్లీట్ చేయలేదు. ఇది కూడా పర్ఫెక్ట్ యాక్షనే. సో శివ హ్యాస్, ఇక్కడ కూడా చూడండి మనకు నెగటివ్ ఫామ్ వచ్చింది. సో వీ హ్యావ్ టు యూజ్ నెగటివ్ కాంట్రాక్ట్ ఫామ్ హియర్. శివ హ్యాజెంట్, కంప్లీట్ V3 ఫామ్ కంప్లీటెడ్. శివ హ్యాజెంట్ కంప్లీటెడ్ హిజ్ వర్క్ టిల్ నౌ. ఇంతవరకు తన పని చేయలేదు. ఓకే, ఇంకొక రూల్ ఉంది. లెట్ us move that one with examples so that we'll end the session now. Let us move to the final rule of present perfect tense, that is fifth one. It used for the following time indicators. అంటే టైమ్ ఇండికేటర్స్ చాలా ఉన్నాయి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో. వీ కెన్ ఆల్సో కాల్ దిస్ యాజ్ కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ గుర్తుంటే కూడా మనకు ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. దోస్ కీవర్డ్స్ ఆర్ జస్ట్, often, ever, never, already, recently. And another set of keywords are like the first, the second, the third, ఏమైనా వస్తాయి ఇక్కడ. అండ్ ద బెస్ట్, ద వర్స్ట్, ఇలాంటి కేసెస్ కూడా. ద ఓన్లీ, ద ఎర్లియస్ట్. సో ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు కూడా ఇవి కీ ఇండికేటర్స్ అనమాట. సో టైమ్ ఇండికేటర్స్, యాక్చువల్లీ కీవర్డ్స్ టైమ్ ఇండికేటర్స్ టైమ్ని ఇండికేట్ చేస్తాయి, రిప్రజెంట్ చేస్తాయి. వీటిని చూసి మనం ఈజీగా ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో లెట్ us move to examples now. I dash never visit దిస్ టెంపుల్ బిఫోర్. ఈ టెంపుల్ ఇంతవరకు నేను విజిట్ చేయలేదు. అంటే ఇదే ఫస్ట్ టైం విజిట్ చేసేసాము, మనం చేసాక చెప్తున్నాము. సో ఇంతవరకు నేను విజిట్ చేయలేదు, పర్ఫెక్ట్ టెన్స్. ఒక యాక్షన్ జరగలేదు ఇంతవరకు. సో ఇక్కడ నెగటివ్ ఫామ్ ఉంది. ఐకి మనం ఆబ్వియస్గా హ్యావ్ చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. టేబుల్ గుర్తుంది కదా. ఐ, వి, యూ, దేకి ప్లూరల్స్కి హ్యావ్ ఫామ్ వస్తుంది. హీ, షీ, ఇట్ సింగులర్కి హ్యాస్ ఫామ్ వస్తుంది. సో ఐ హ్యావ్ నెవర్, విజిట్కి V3 ఫామ్ విజిటెడ్.
ఐ హ్యావ్ నెవర్ విజిటెడ్ దిస్ టెంపుల్ బిఫోర్. సో ఇంతకుముందు నేను ఈ టెంపుల్ని విజిట్ చేయలేదు. మనకి ఇక్కడ కీవర్డ్ ఏంటంటే నెవర్. ఆల్రెడీ మనం ఇక్కడ రాసుకున్నాం కదా, ఎవర్, నెవర్, ఆల్రెడీ, రీసెంట్లీ, జస్ట్, ఆఫన్. ఈ వర్డ్స్ ఏ వచ్చినా అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్సే. నెక్స్ట్ వన్, యూ డాష్ ఎవర్ స్పీక్ టు హర్. అంటే ఇంతవరకు నువ్వు మాట్లాడనే లేదు. సో ఈ మీనింగ్ వచ్చే సెంటెన్స్ ఇది. యూ అన్నది కూడా మనకు ఐ, వి, యూ, దేలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం హ్యావ్ పిక్ చేసుకోవాలి. యూ హ్యావ్ ఎవర్, స్పీక్ వి 3 ఫార్మ్, స్పోకన్. యూ హ్యావ్ ఎవర్ స్పోకన్ టు హర్. ఇంతవరకు ఆమెతో మాట్లాడలేదు. ఇక్కడ కూడా మన కీవర్డ్ ఎవర్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ వన్. దే డాష్ రీసెంట్లీ అరైవ్ హియర్. ఇక్కడికి వాళ్ళు రీసెంట్గా వచ్చారు. సో రీసెంట్గా జరిగింది యాక్షన్. దే కూడా ప్లూరల్ కాబట్టి దే హ్యావ్ రీసెంట్లీ కీవర్డ్ మనకు. దే హ్యావ్ రీసెంట్లీ, అరైవ్ వి 3 ఫార్మ్, అరైవ్డ్. దే హ్యావ్ రీసెంట్లీ అరైవ్డ్ హియర్. ఇక్కడికి వాళ్ళు ఈ మధ్యనే వచ్చారు. నెక్స్ట్ మూవింగ్ టు నెక్స్ట్ సెట్ ఎగ్జాంపుల్స్ లైక్ ద ఫస్ట్, ద సెకండ్, ద బెస్ట్, ద వర్స్ట్, ద ఓన్లీ, ద ఎర్లియస్ట్ అన్న వర్డ్స్ వస్తే కూడా మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కానీ కన్సిడర్ చేయాలి. మూవ్ టు ఎగ్జాంపుల్స్. దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ హీ డాష్ సీ హర్. ఇదే ఫస్ట్ టైం అతను ఆమెను చూడడం అనమాట. సో యాక్షన్ జరిగిపోయింది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. ఫస్ట్ టైం మన కీవర్డ్ ఉంది కదా, హీకి సింగులర్ కాబట్టి హ్యాస్. హీ హ్యాస్. సీకి వి 3 ఫార్మ్, సీన్. హీ హ్యాస్ సీన్ హర్. నెక్స్ట్ వన్, సేమ్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఐ హ్యావ్ రిటన్ హియర్ ఫర్ దిస్ కీవర్డ్స్. దిస్ ఈస్ ద బెస్ట్ బుక్ ఐ డాష్ రెడ్. నేను చదివిన బుక్స్లో ఇది బెస్ట్ బుక్. మనం అంటే చదివేసాం అనమాట, పని అయిపోయింది. దిస్ ఈస్ ద బెస్ట్ బుక్. సో ద బెస్ట్ కీవర్డ్ ఉంది కదా. సో ఐకి హెల్పింగ్ వర్బ్ హ్యావ్, ఐ హ్యావ్. రీడ్కి వి 3 ఫార్మ్ కూడా రీడే, READనే, బట్ ప్రొనౌన్సియేషన్ రెడ్. రెడ్ అని ప్రొనౌన్స్ చేస్తాం, బట్ స్పెల్లింగ్ విల్ బి సేమ్. స్పెల్లింగ్ అదే ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ ద సెకండ్ టైమ్ షీ డాష్ ట్రావెల్ బై ఫ్లైట్. ఫ్లైట్లో సెకండ్ టైం ట్రావెల్ చేస్తుంది అమ్మాయి. ద సెకండ్ టైం కీవర్డ్ ఉంది. షీ హెల్పింగ్ వర్బ్ హ్యాస్ కాబట్టి, సి సింగులర్ కాబట్టి she has. Traveled వి 3 ఫార్మ్, traveled. This is the second time she has traveled by flight. క్లియర్? ప్రిపోజిషన్ చెప్తున్నప్పుడు చెప్పాను నేను, ఫ్లైట్కి బై వెహికల్స్ ఏది యూజ్ చేస్తున్నా, బై బస్, బై కార్, బై బైసైకిల్, బై స్కూటర్, బై ఫ్లైట్ ఇలాగే చెప్పాలి. ఓకే, నడిచి వెళ్తున్నప్పుడు ఆన్ ఫుట్ అని చెప్పాను. ఐ హోప్ యూ రిమైండ్ దాట్. నెక్స్ట్ వన్, దిస్ ఈస్ ద ఓన్లీ ఫిల్మ్ మై ఫాదర్ డాష్ సి. ఇది ఓన్లీ ఫిల్మ్ అనే కీవర్డ్ ఉంది కదా, ఇదొక్క మూవీని మా ఫాదర్ చూశారు. ఫాదర్ సింగర్ కాబట్టి హ్యాస్ seen. See వి 3 form, seen. My father has seen. I hope you understand now. And moving to exercise part, just concentrate. He dash never ate these pizzas. ఈ పిజ్జాస్ అది ఇంతవరకు తినలేదు. సో నెవర్ కూడా ఉంది. సో నెగటివ్ ఫామ్ ఉంది. కాన్సన్ట్రేట్ చేసి ఆన్సర్ రాయండి. అండ్ దే డాష్ బాట్ ఎ న్యూ కార్ రీసెంట్లీ. వాళ్ళ కొత్త కార్ రీసెంట్గా కొన్నారు. నెక్స్ట్ దేస్ ప్లూరల్ కాబట్టి మనకి ప్లూరల్ హెల్పింగ్ రావాలి ఇక్కడ కూడా. అండ్ లాస్ట్ వన్, ఐ డాష్ స్టడీ అట్ హోమ్ ఫర్ అన్ అవర్. ఇక్కడ మనం టైం ఇండికేటర్ ఇచ్చాము ఫర్ అన్ అవర్ అని. ఇక్కడ కీవర్డ్ రీసెంట్లీ అన్నాము. ఇక్కడ టైం ఇండికేటర్ ఏమీ లేదు. 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. Let me know the answers of these 3 questions in the comment section. If it is useful, don't forget to like, share and subscribe to my channel to support me. Thank you.